సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని హనుమాన్ నగర్లో గల ఆల్ఫోర్స్ హైస్మాన్కి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి వేడుకలను ప్రారంభించారు. ప్రారంభానికి ముందు సరస్వతి మాత విగ్రహానికి పూజలు నిర్వహించి సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నైతిక విలువలు కూడా అలవరుచుకోవడం అత్యంత అవసరమని తెలిపారు. ఈ విలువలు వారి జీవితాల్లో విజయానికి దారి చూపుతాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యారంగానికి ప్రాధాన్యం పెరిగిందని, ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి కొమరయ్య మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, ఏకాగ్రతతో చదువుకొని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. ప్రథమ పౌరురాలు శ్రీమతి లక్ష్మీ మేడం గారు, అలాగే మరి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పద్మా మేడం గారు, అలాగే మా స్టూడెంట్ సుప్రజ మేడం గారు ఆల్ఫోర్స్ అల్యూమినియంలో ఒకరు అక్కడ వేదిక పైన ఉన్నారు. అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ మిత్రులు మరి కంది తిరుపతి రెడ్డి గారు, వేదికపై ఉన్న మా బిల్డింగ్ ఓనర్, మరి హుస్నాబాద్కి ఆల్ఫోర్స్ పట్టుకురావడానికి ముఖ్య కారణమైన మా శివయ్య గారు, అట్లాగే మరి వారి కుమారుడు కూడా తిరుపతి గారు, అలాగే మా అల్లుడు అతను కూడా మా స్టూడెంట్ గారే ఉన్నారు. అలాగే మొన్ననే ఎన్నికైన మా స్టూడెంట్ రాజు గారు, కిరణ్ గారు, అలాగే మా చిరకాల మిత్రుడు పక్క సర్పంచ్ మరి సృజన్ కుమార్ గారు, అలాగే మా ఇంకో చిరకాల మిత్రుడు అక్కడ కృష్ణ నాయక్ గారు, వేదికపై ఉన్న హుస్నాబాద్ వివిధ వార్డుల్లో మరి నూతనంగా గెలిచిన అన్ని పార్టీల వాళ్ళు, ఎందుకంటే ఇది స్కూల్ కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ సభ కాబట్టి అందరినీ పిలిచాం, బీజేపీ, బీఆర్ఎస్, ఇండిపెండెంట్లు అందరూ కూడా. సో వేదికపై ఉన్న అతిరథ మహారథులు అందరికీ కూడా నమస్సులు. మరి ముందు వరుసలో ఉన్న పుర ప్రముఖులు, పాత్రికేయ మిత్రులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, ఇంత చక్కటి కార్యక్రమం జరుగుతుంది అంటే అది మీ అందరి సపోర్ట్ వల్ల. హుస్నాబాద్ చాలా చక్కని పేరెంట్స్ మంచి సపోర్ట్ను అందిస్తున్నారు. అనతి కాలంలోనే మరి హుస్నాబాద్లో ఆల్ఫోర్స్ మరి హౌస్ఫుల్ నో అడ్మిషన్స్ అనే బోర్డు పెడుతున్నాం. అలా అయింది అంటే మరి మీ తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ వల్లనే జరిగిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మొట్టమొదటి 10th క్లాస్ బ్యాచ్ ఇప్పుడు అపేర్ అవుతున్నది. మరి 3 సంవత్సరాలు అయినా కూడా ఫస్ట్ బ్యాచ్ ఇప్పుడు పరీక్షలు రాస్తున్నారు. పిల్లలు చాలా చక్కగా పరీక్షలు రాస్తున్నారు. ఏ సెంటర్లో వెళ్ళినా కూడా ఎవరు బాగా పరీక్షలు రాస్తున్నారు అంటే ఆల్ఫోర్స్ పిల్లలు పరీక్షలు బాగా రాస్తున్నారు అంటారు. సో మీకు ఒక వాస్తవం చెప్తాను, ఇక్కడ కాదు, కరీంనగర్ కాదు, ఆల్ఫోర్స్ ఎక్కడెక్కడ ఉందో 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారంటే ఒక రూమ్లో ఆల్ఫోర్స్ పిల్లవాడు కనబడుతున్నారంటే మిగతా పిల్లలందరికీ ఒక ధైర్యం, ఒక ఆనందం ఉంటుంది. ఉదాహరణ ఇక్కడ సృజన్ సార్ వాళ్ళ బిడ్డ కూడా కరీంనగర్లో చదువుతుంది, 10వ తరగతి పరీక్షలు రాస్తున్నది ఇప్పుడు, వారే ఉదాహరణ. సో చాలా సెంటర్లలో కూడా ఆల్ఫోర్స్ పిల్లలు ఆ రకంగా ఉంటారు. కొంచెం కఠినంలో కనపడుతుంది, కొంచెం శిక్షణ అని అనపడవచ్చు. అందుకే చాలామంది ఆల్ఫోర్స్లో జాయిన్ కావడానికి భయపడుతుంటారు. అమ్మో స్కూల్ బాగా స్ట్రిక్ట్ అంట, నేను ఓనంటారు. కానీ తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ కొద్ది ఉన్న వాళ్ళు మాత్రమే పంపిస్తుంటారు. మరి చూడండి, కొంచెం బిగినింగ్లో కష్టం అనుకుంటుండొచ్చు, కానీ పరీక్షలు రాస్తున్నప్పుడు ఫలితాలు వచ్చినప్పుడు అందుకు మంచిగా కొన్ని విషయాలు చెప్తాను. ఎందుకు ఆల్ఫోర్స్ గ్రేట్ అంటే మేము మాటలతో చెప్పాం, చేతులతో చూపిస్తాం. అందరి విమర్శలకు ఒకటే రిజల్ట్ తోటి సమాధానం చెప్పాలని నేను భావిస్తాను ఎప్పుడు కూడా. 2025లో ఇంటర్మీడియట్లో ఓవరాల్గా మరి ఎన్నో జూనియర్ కళాశాలలు ఉన్నాయి. స్టేట్ ఫస్ట్ బైపీసీ విభాగంలో ఒకే ఒక స్టూడెంట్, అది ఆల్ఫోర్స్ కొత్తపల్లి స్టూడెంట్ మాత్రమే. 997 out of 1000 మార్క్స్ వచ్చాయి. 1000 మార్కులకు గాను 997 మార్కులతోటి ఒకరికే స్టేట్ ఫస్ట్ వచ్చింది, అది మన ఆల్ఫోర్స్ అమ్మాయికే వచ్చింది. మరి అమ్మాయి నీట్ ప్రిపేర్ అయింది, నెల రోజులు మాత్రమే ఇంటర్మీడియట్ చదివింది, అమ్మాయికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, అయినా స్టేట్ ఫస్ట్ వచ్చింది. అట్లాగే సేమ్ 2025లో ఎంపీసీ విభాగంలో కూడా రాష్ట్రంలో స్టేట్ ఫస్ట్ ఇద్దరికి వస్తే అందులో ఒకటి మన కరీంనగర్ ఆల్ఫోర్స్ స్టూడెంట్, కొత్తపల్లి బాయ్స్ స్టూడెంట్కి 996 మార్కులు వచ్చినాయి 1000 మార్కులకు గాను. అంటే చూడండి, గత 10 సంవత్సరాల్లో. నమస్కారాలు. అలాగే వేదిక ముందున్న పేరెంట్స్కి, చిన్నారులకు ఈ శుభ సమయంలో సాయంకాలంలో ఏర్పాటు చేసి చల్ల గాలిలో అందరినీ పిల్లల ఆటపాటలతోని చాలా చక్కటి కార్యక్రమాలను నిర్వహించే ప్లాన్ చేసుకున్నందుకు వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. పిల్లలు వారికి చదువుతో పాటు
వాళ్ళకున్న కావాల్సిన నైపుణ్యతను వెలికి తీయడం కోసం రకరకాల ఆట ఆల్ ఫోర్స్ ఆన్వర్స్ డే సందర్భంగా మన డాక్టర్ వి నరేందర్ రెడ్డి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ గారు, కార్యక్రమ ముఖ్య అతిథి సోదరి మన హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ తండ్రి లక్ష్మి గారు, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ గారు, మన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తండ్రి తిరుపతి రెడ్డి గారు, మహిళా కౌన్సిలర్లు, సోదర కౌన్సిలర్లందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న ప్రెస్ మిత్రులకు, పిల్లల తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విద్యార్థులకు ఆశీస్సులు తెలియజేస్తూ మరి మన హుస్నాబాద్లో ఆల్ ఫోర్స్ పాఠశాలను మరి డాక్టర్ నరేందర్ రెడ్డి గారు అతి తక్కువ కాలంలో ఈరోజు ఒక 800 మంది పిల్లలతోటి మరి సక్సెస్ఫుల్ పాఠశాలగా మరి నడిపించడం హుస్నాబాద్ కాదు, తెలంగాణలో పక్క మహారాష్ట్రలో కూడా మరి విద్యాదానం మహాదానం అని మరి ఎంతో కష్టపడి మరి కళాశాలలను పాఠశాలను పెద్ద సంఖ్యలో నడిపిస్తూ